కీర్తనలు 34, 12, 13, 14. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెదికి దానిని వింటాడు. చదవబడిన దేవుని వాక్యము మన ఇంట్లో దీవించి ఆశీర్వదించబడును గాక. మరి ఇందులో మనం గమనించినట్లయితే అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని ఇందులో దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా. తర్వాత మన జీవితంలో కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము అని సెలవిస్తుంటున్నాను. అదే విధముగా చెడ్డ మాటలు మాట్లాడకుండా జీవించాలని ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో బూతు మాటలు మాట్లాడకుండా జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అయితే మన జీవితంలో దేవుడు ఇన్ని సంవత్సరాలు మనం బ్రతకడానికి, దేవుని విధముగా స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి కీర్తనలు 100 కీర్తనలో దావీదు మహారాజు ఏమంటున్నాడంటే సంతోషంతో ఆయనను సేవించుడి. కాబట్టి మనము ఇప్పుడు ఈ జూమ్ యాప్ లో కూడుకొని ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో దేవుని గణపరుస్తూ, పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఆయనను స్తుతిస్తుంటున్నాం, సేవిస్తుంటున్నాం. అయితే ఒక సంఘంలో ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ లో కాటేజ్ ప్రేయర్ మీటింగ్ కు మహా అంటే 20 మంది, 15 మంది, 30 మంది కంటే ఎక్కువ రారు నేను గమనించిన కాడికి. ఒక సంఘంలో కాటేజ్ ప్రేయర్ మీటింగ్ అందరికి 150 మంది కాటేజ్ ప్రేయర్ మీటింగ్ వచ్చిందంట. అంటే దగ్గర దగ్గర 75% చర్చి అంతా కాటేజ్ ప్రేయర్ మీటింగ్ వచ్చిందట. అయితే ఆ చర్చి ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవులందరూ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మన మన సంఘాలలో మనం ఎక్కడెక్కడైతే జీవిస్తుంటున్నామో అక్కడక్కడ మన ఎంబీ చర్చెస్ లో కాటేజ్ ప్రేయర్ మీటింగ్లకు కానీ, వేరే మీటింగ్స్ కానీ ఎవరు ఈ అంత్య దినాల్లో రాకుండా అయ్యారు. కాబట్టి అది మనకు మంచిది కాదు. అయితే మరి మనము మంచి జీవితం ఏ విధంగా జీవించాలి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనం ఒకటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలి, తర్వాత ఆనందకరమైన జీవితం జీవించాలి, తర్వాత సంతోషకరమైన జీవితం జీవించాలి, తర్వాత ఎక్కువ కాలం జీవించడం మంచిది, తర్వాత మంచి జీవితం అంటే ఏంది? మోసం లేకుండా, మోసం చేయకుండా, మోసకరమైన జీవితం లేకుండా మనము జీవించాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే మనం 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 ఒక ఉద్యోగంను సంపాదించాలి అనుకుంటే ఎన్నో బుక్స్ చదవాలి, ఎన్నో ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి, ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి. చివరికి ఎగ్జామ్స్ రాసి 1-2 మార్కులు తక్కువంటే కూడా ఈ కాలంలో ఉద్యోగాలు రావడం లేదు. ఏ విధంగా అయితే మనం ఉద్యోగం సంపాదిస్తామో ఆ విధముగా మనము ఇంటర్మీడియట్ కు పోవాలంటే మనము తప్పకుండా పాస్ కావాలి. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే అది మంచి జీవితం. మనం బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడంటే ఇలాంటి మంచి జీవితం జీవిస్తే దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత కీర్తనలు 34 కీర్తన, 37 కీర్తన దావీదు మహారాజు తన వృద్ధాప్యంలో రాసినాడు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవునికి భయభక్తులు కలిగి, విధేయతలు కలిగి, తగ్గింపు మనస్సు కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు,
నీవెన్ని సంవత్సరములు జీవించినా, మంచి జీవితం నీవు 60 ఏండ్లు జీవించినా, అందులో 30 సంవత్సరాలే క్రీస్తు ఐశ్వర్యంలో జీవించినట్లు. 30 సంవత్సరాలు వేస్ట్. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎంత మంచి భక్తిపరంగా ఉన్నా కూడా, అందులో సగం మాత్రమే దేవునికి అనుకూలంగా, దేవునికి భయభక్తులు కలిగి, దేవుని ఐశ్వర్యంలో దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా ఒక భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. కనుక భయభక్తులు కలిగి ఉండడం మన జీవితంలో ముఖ్యం. కనుక దేవుని మనం గణపరచడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవునికి విధేయత చూపడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆ విధంగా జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధంగా మనం యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు మనం గమనించుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు చదువుతాను నేను, గమనించగలను మనవి. 42వ అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమి నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, నీవు సమస్తమును చేయగల దేవుడవై అంటున్నావు కనుక నేను నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడిన నీకు కోపం తెప్పించిన అని యోబు భక్తుడు దేవునితో అంటున్నాడు. అదే పేతురు ఏమంటాడంటే, 3 సంవత్సరాలు ఆయన ఎంబడి తిరిగి, ఆయన ఎంబడి ఉండి, ఆయన ఎంబడి ఫాలో అయ్యి అన్ని అద్భుత ఆశ్చర్యకారాలు యేసుప్రభు చూచి చివరికి నా ప్రాణమైన నీకు ఇస్తా అని చెప్పిన పేతురు, నీవు యేసుప్రభును రోమా సైనికులందరూ బంధించి పట్టుకొని పోతుంటే, ఇతడు కూడా యేసుప్రభు శిష్యుడు అంటే నేను కాను అంటాడు. అంతకుముందు దేవుడు ఏమంటాడు, కోడి కూయక ముందే నీవు ముమ్మారు అబద్ధం ఆడదు, నేను ఎవరో నీకు తెలియదని చెప్తావు అంటే, లేదు ప్రభు నీకోసం ప్రాణమైన ఇస్తా అన్న పేతురు, ఈయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడు. కనుక ఈ అబద్ధకరమైన మోసకరమైన జీవితం అని ఎంత జీవించినప్పటికీ అది మంచి జీవితం కాదు అని మనకు తెలియజేయబడుతుంది. తర్వాత దేవుని యందు భయము తక్కువైతే, మరి భయం అనేది దేవుని యందు భయభక్తులు వినయ విధేయతలు తక్కువైతే మన హృదయంలో మన ఆలోచనలో భయం పుడుతుంటది. కాబట్టి మాటల విషయంలోనూ మాదిరిగా మంచిగా ఉండాలి. చాలా రోజులు బ్రతకాలంటే మంచి మాటలతో మనము జీవించాలి. కనుక ఒక వచనము, ఒక రెఫరెన్స్ చూసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనము చదువుతుంటున్నారు, గమనించగలరు. మార్కు సువార్త 7:14. లేదు. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. 21 చదువుతున్నా చూడండి. 21. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు,
చెడుతనములు, కృత్రిమమును, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరచునని ఆయన చెప్పాను. కాబట్టి మరి దేవుడు మీరందరూ నా మాట విని ఇలాంటివి చేయకూడదంటే మనుషుల హృదయంలో ఇన్ని ఆ మార్గాల ద్వారా దేవుడు అపవిత్ర పరుస్తున్నాడు, దేవుని మోసం చేస్తుంటాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. మంచి జీవితం జీవించండి అని దేవుడు చెప్తే ఇలాంటి జీవితమును జీవిస్తుంటున్నాడు. ఒకటి ఒక ఒక 10 years 10, 20, 30 years బ్యాక్ ఆ శంషాబాద్ బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న పాస్టర్లు అప్పుడు వాళ్ళకు భోజనం అందులోనే ఇప్పుడు కూడా పెడుతున్నా అనుకోండి. భోజనం అప్పుడు వాళ్ళకి అందులోనే పెట్టేది. అయితే నాకు ఒక పాస్టర్ చెప్పిండు ఇది. అయితే అప్పుడు పప్పన్నము కూరగాయలు అనేసి ఒకరొకరికి ఒక్కొక్క గుడ్డు పెట్టేదంట. ఒక్కొక్క గుడ్డు పెట్టి ఆ ఎవరైనా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసేటో ఆయన గుడ్డు లేకుంటే పక్కన గుడ్డు మాయమైపోయేదంట. కాబట్టి మానవుల జీవితము మంచి జీవితం జీవించంటే మోసకరమైన జీవితము జీవిస్తుంటున్నారు. నేను ఒక దావత్కు పోయినా. ఒక దావత్కు పోతే నా ముందర ఒక హిందువుడు కూర్చున్నాడు. ఒకడు వేరేటోళ్ళు. అయితే వాడు భోజనము చుట్టూ ఇట్లా నీళ్లు తిప్పి నోట్లో పోసుకొని నెత్తి మీద వేసుకొని మళ్ళా నీళ్లు పోసుకొని మళ్ళీ ఇతర పక్కకెళ్ళి 2 చుట్లు తిప్పాం. మళ్ళా ఇటుకెళ్ళి తిప్పాం. మళ్ళా అన్నం పెట్టినాక ఇంత అన్నం తీసుకొని దాని చుట్టుముట్టు తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఆ భోజనాన్ని పక్కకు పెట్టి దాన్ని భోజనం చేయబడే. నేను బాగా గమనిస్తున్నా, ఏంది ఇట్లా తిప్పుతున్నాడు, ఈ నీళ్లు ఇట్లా తిప్పుతాడు, నెత్తి మీద పోసుకుంటాడు, నోట్లో పోసుకుంటాడు. ఒక కొంచెం అన్నం ముద్ద తీసి పక్కకు పెట్టి తింటున్నాడు. ఇది ఏమి భోజనం అని చూసి ఆలోచన చేసిన నేను, మనోళ్ళు ప్రార్థన చేసుకొని భోజనం చేయండి నాయన అంటే ప్రార్థన కూడా చేయకుండా ఆకలి అవుతుందని దబా 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 తింటున్నాడు. వాడు నీళ్లు తిప్పి అది తిప్పి ఇది తిప్పి అట్లా భోజనం చేస్తారు. కాబట్టి మన మన జీవితాలు మనము ఏ విధంగా జీవిస్తున్నాము అనేది గమనించుకొని మనము దేవునికి భయభక్తులు కలిగి విధేయతలు కలిగి మంచి జీవితం మనం జీవించాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అయితే ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు. మన జీవితంలో ఎన్ని మంచి పనులు చేసిన 100 పనులు మంచివి చేసిన 99 పనులు మంచివి చేసిన ఒక్కటి చెడు పని చేస్తే మన జీవితం అంతా చెడుమయం అయిపోతుంది. కాబట్టి ఒక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూసుకుందాం. ఒక వచనం చదువుకొని ముందుకు పోదాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి మనము ఈ లోకంలో మనం చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ప్రతి ఒక్కటి మనము దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. అదే విధంగా చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుమని 2వ వచనం సెలవిస్తుంది. కనుక నీవు 40 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ఎన్ని మంచి పనులు చేసినా కూడా నీ నోరు చెడ్డ మాటలు పలకకుండా ఉంటే అదే మేలు. 40 రోజుల ఉపవాసం కంటే చెడ్డ మాటలు పలకకుండా ఉంటే అదే మంచిది. మన నోరు ఎట్లా ఉండాలంటే ఆదరించే నోరుగా ఉండాలి. మన నోరు ఎట్లా ఉండాలంటే పలకరించే నోరుగా ఉండాలి. మన నోటి మాటలు ఎట్లుండాలంటే యథార్థమైన మనసు కలిగిన మాటలు ఉండాలి. మరి తేనె పూసిన కత్తి వలె ఉండకూడదు. కపటమైన మాటలు
లోపల ఒకటి పెట్టుకొని పైన హలో బ్రదర్ ప్రైజ్ అలా అనకూడదు. అలాంటి జీవితం మనం జీవించకూడదు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక ఈ లోకంలో అన్ని రాజకీయ మాటలు, తేనె పూసిన కత్తి వంటి మాటలు, లోపట ఒకటి, హృదయంలో ఒకటి, బయటకు ఒకటి, ఈ విధంగా ప్రవర్తిస్తుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రవర్తించకూడదు అని దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఒకరికి మనము సహాయకారిగా ఉండాలి. ఒకరికి మనం మేలు రకంగా ఉండాలి. మనం ఒకరికి సహాయం చేయాలి గాని ఒకరిపై మనము ఆశింపకూడదు. మనకి ఇన్ని అనుభవాలు, ఇంత పెద్ద అనుభవం, ఇన్నేళ్ల సర్వీస్ ఉండి కూడా నీవు ఒకరికి చెడు చేస్తే, ఒకరికి అన్యాయం చేస్తే, ఒకరికి మోసం చేస్తే అది ఏం లాభం అని చెప్పి మనకు బైబిల్లో సెలవిస్తుంటున్నారు. కానీ మేలు చేయము కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎవరికైనా మేలే చేయాలి కానీ నీవు మేలు చేయకున్నా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకూడదు అని మనకి ఇందులో సెలవిస్తుంటున్నారు. 34వ కీర్తన 12, 11. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఒకరికి కీడు చేయకుండా ఈ లోకంలో మీరు జీవించండి అని సెలవిస్తుంటున్నారు. కనుక కొన్ని కార్యాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొన్ని కార్యాలు జరగవు. కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని ద్వారానే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లో మన ఎవరు పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం గారిని దేవుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఆయన ప్రాణము దక్కలేదు. కాబట్టి కొంతమందికి దేవుని ద్వారానే అటువంటి కార్యం జరిగి బ్రతికించబడ్డారు. కనుక కొన్ని పనులు, నేను చెప్పే పాయింట్ ఏంటంటే కొన్ని పనులు ప్రార్థన ద్వారానే జరుగుతాయి. అన్ని పైసలతోటి జరగవు. కాబట్టి మనము ప్రతి విషయంను ఆలోచించి దేవుని యందు భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. ఒక వచనం చదువుకుందాం. గలతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదువుకుంటున్నాను, గమనించగలరని మనవి. గలతి 6:10 వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మరొకసారి గమనించండి. గలతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. కాబట్టి మనం సమయం దొరికినప్పుడల్లా మనం మేలు చేయాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనం ఎన్నో విషయాలలో, మనం ఎన్నో ప్రాబ్లమ్స్లలో ఎన్నో తిరుగుతుంటున్నాం. కనుక మన గోల్ ఒకరికి సహాయకారిగా ఉండాలని మనము ఆలోచన చేసి ఆ విధంగా జీవిద్దాం. తర్వాత సమాధానము, కీడు చేయటం అని సమాధానం ఎదుకుడి అని సెలవిచ్చింటున్నాడు మన కీర్తనలు 34లో. సమాధానము అనే దానికి ఒక రెఫరెన్స్ చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కాబట్టి సమాధానం కలిగి జీవిస్తే మరి దేవుడు ఆ విధముగా సంఘాలను విస్తరిస్తానంటున్నాడు, గృహాలను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు ఆ విధముగా మనకు జీవించే విధానాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తానని సెలవిస్తుంటున్నాడు. 34వ కీర్తన 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను.
బ్రతుకగోరు వాడు ఎవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయడం మాని మేలు చేయుము. సమాధానం వెతికి దానిని వెంటాడుము. ఈ వచనములను మనం అనుసరించుకొని వీటి ఆధారంగా మనం ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించినట్లయితే మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే అనేక దినములు మనము బ్రతకగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈ అమెరికాలో దగ్గర దగ్గర ఒకరొకరికి 90, 95, 100, 102, 104 ఈ విధంగా జీవిస్తుంటున్నారు. మరి అదే విధముగా ఈ యొక్క 4 వచనాలను మనం ఆధారం చేసుకొని బ్రతికితే ఇండియాలో కూడా 100 ఇయర్స్ గ్యారంటీ అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనము ఒకరికి మేలు ఒకరికి మేలు చేయాలి గాని ఒకరికి కీడు చేయకూడదు. అయితే నా ఉద్దేశం, నా పాయింట్ ఏందంటే ఒక సంస్థకు మేలు చేయాలి గాని ఒక సంస్థను పాడు చేయకూడదు. ఒక ఫ్యాక్టరీ ఉందనుకో, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు ఫ్యాక్టరీకి మేలు చేయాలి గాని ఫ్యాక్టరీకి నష్టపరిస్తే ఏమవుతుంది? ఫ్యాక్టరీ మూతపడుతుంది. కనుక మనము ఇంత అనుభవం, ఇంత జీవితం, మనం ఇంత జీవించి కూడా మరి నీవు క్రీస్తుకు దేవునికి అంగీకార యోగ్యమైన జీవితం జీవించకుండా మోసకరమైన జీవితం, అబద్ధకరమైన జీవితం, చెడ్డ మాటలు పలుకుకుంటా, అన్యాయాలు చేసుకుంటా నీవు ఎన్ని రోజులు బ్రతకగలుగుతావు? కనుక దేవుని యందు భయభక్తులు కలిగి విధేయతలు కలిగి ఒక సంస్థకే గాని, ఒక ఫ్యాక్టరీకే గాని, ఒక ఏమంటారు, ఒక గ్రూప్‌కే గాని మోసం చేయకుండా నీతి నిజాయితీగా బ్రతుకుతే దేవుడు నిన్ను నీకు అనేక దినములు బ్రతుకుటకు దేవుడు నీకు ఆయుష్షు అనుగ్రహిస్తాడు. కనుక నీవు ఒక సంస్థను మోసం చేసుకుంటూ, ఒక సంస్థను దాన్ని పాడు చేసుకుంటూ, ఒక సంస్థలు ఉన్న భూములు, బిల్డింగ్లు అన్ని అమ్ముకుంటూ జీవిస్తే నీవు ఎన్ని రోజులు జీవించగలుగుతావు? కాబట్టి మనం చూస్తూనే ఉంటాం. ఎంతమంది మోసాలు చేసి, ఎంతమంది అన్యాయాలు చేసి, ఎంతమంది ఎట్లెట్లా నశించిపోతుండ్రో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయడం మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. కీడు చేయడం మానాలి. ఎప్పుడే గాని ప్రతి వ్యక్తి ఈ ఇంకో వ్యక్తికే గాని, ఇంకో ఫ్యాక్టరీకే గాని, ఇంకో సంస్థకే గాని, ఇంకొక చర్చికే గాని, ఇంకొక మందిరానికే గాని కీడు చేయటం మాని మేలు చేయుట నేర్చుకొనాలి. సమాధానము వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానం కలిగి జీవిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆ సంఘాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఆ గ్రామాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. మరి అపోస్తలుల కార్యంలో మనం చదివినట్లుగా మరి ఎన్ని మనము అపోస్తలుల కార్యము 9:31లో మనము చూసినాం కదా! మరి ఎన్ని మంచి వర్డ్స్ అక్కడ మనకు కనబడుతున్నాయంటే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను. కాబట్టి సమాధానం కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే మొత్తము క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటున్నాడు. తర్వాత రెండవది ఏమంటాడంటే మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ విధముగా సమాధానము, ఐక్యత కలిగి జీవించినట్లయితే, ప్రభునందు భయము, భక్తి కలిగి జీవించినట్లయితే పరిశుద్ధాత్మ ఆదరణ కూడా మనకు దేవుడు దయచేస్తాడని సెలవు సెలవిస్తుంటాడు. కనుక మనం ఈ విధముగా ఈ యొక్క క్వాలిఫికేషన్లు కలిగి జీవించాలని కోరుకుంటున్నాం.